శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. అందరికీ నమస్కారం. సో మామూలుగా నేను మిమ్మల్ని ప్రెస్ మీట్కి పిలుస్తూ ఉంటా. ఈసారి మరి నిన్నటి సంఘటనలు చూసిన తర్వాత నేను ఇక్కడికి వస్తున్నానని చెప్పి తెలుసుకుని మీరే ప్రెస్ మీట్ పెట్టాలి అని అడగటం చేంజ్. ఇది ఖచ్చితంగా ప్రెస్ మీట్ పెట్టి కొన్ని సందేహాలు తీర్చవలసిన అవసరం ఉంది అని నేను కూడా భావించి మీరు ప్రెస్ మీట్ పెట్టాలి అని అడిగిన వెంటనే మనం ఈ ప్రెస్ మీట్ పెట్టుకుంటున్నాం. మొన్న మాట్లాడాడు శ్రావణ్ కుమారుడు. మాట్లాడి ఒక 18,000 మంది పాస్టర్లు 1,00,000కు పైగా జనాభాతో ఒక భారీ బహిరంగ సభ పెట్టాం అని మాట్లాడిన తర్వాత మరి నిన్న ఆ సభ మరి ఎంతమంది పాస్టర్లు వచ్చారు, ప్రజలు ఎంతమంది వచ్చారో తెలియదు, కానీ సుమారు 2,000 మంది వరకు ఆ సభకి హాజరైనట్టుగా తెలిసింది. 2,000 లోపు. స్టేజ్ మీద బాగానే ఉన్నారు, 40-50 మంది వరకు స్టేజ్ మీద ఉన్నారు. అక్కడ చాలా అతను సరే అతను కూడా అనుకున్నాడు, అవును నేను లిల్లీ పుట్టినే, నువ్వెంతున్నావు, నీ శరీరానికి వస్తే ఎన్నో ఊర్లకు సరిపోతుంది. బహుశా మరి అతని కుటుంబం మాంసం అమ్ముకునే కుటుంబమేమో నాకు తెలియదు. అతని పూర్వపరాలు సైజుని బట్టి ఎన్ని ఊర్లకు సరిపోతుంది అనేది ఆడు బాగా ఎస్టిమేషన్ వేస్తున్నాడు. లిల్లీ, ఓకే లిల్లీ, నీ వ్యాపారం నీది, ఎంతసేపు నువ్వు ఆదరిస్తూనే చూసుకో, ఇబ్బంది ఏమీ లేదమ్మా. తర్వాత చాలా దారుణంగా వేసిన నింద ఏంటంటే, ఏదో చెత్త కామెంట్లు, అది నేను పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నింద ఏంటంటే, నేను యేసుక్రీస్తుని అవమానించాను అని చెప్పి అతను ప్రజల్ని మభ్యపెట్టాలి అని చెప్పి రెచ్చగొట్టాలి అని చూస్తున్నాడు. ఏనాడు కూడా నేను జీసస్ క్రైస్ట్ని చిన్న హేళనగా చిన్న మాట కూడా నేను ఎప్పుడూ మాట్లాడలా. అతను చెప్పేది నేను యేసుక్రీస్తుని మేకుల దేవుడు అన్నానని చెప్పి మాట్లాడుతున్నాడు. చెప్పినప్పటికీ కూడా అయినా మీడియా సమావేశాల్లో మీ అందరి ముందు మళ్ళీ చెప్తున్నా, ఆకివీడు సంఘటన మీ అందరికీ తెలుసు. అక్కడ జనసేన ఆకివీడు ఏరియా ఇన్ఛార్జ్ ఉన్నత పదవిలో ఉన్నాడు అనిల్ని ఒక చెక్కకి ఉన్న మేకుతో కొడితే ఇక్కడ మేకు ఉండిపోయింది. హాస్పిటల్లో ఆ మేకుని తీయటం జరిగింది. సో ఆ సంఘటన చూసి ఈ మేకులు కొడతాం ఏంట్రా బాబు, చాలా దారుణంగా ఉంది, మేకులు కొడతామని చెప్పి నేను మాట్లాడితే దాన్ని అండర్ప్లే చేస్తూ నేను మేకుల దేవుడు అన్నాను. అసలు మేకు ప్రసక్తి అక్కడ ఎందుకు వచ్చింది? ఇక్కడ కొంచెం 2 మిల్లీమీటర్లు అటు ఇటు అయ్యి ఉంటే ఆ వ్యక్తి చనిపోయి ఉండేవాడు. అసలు ఇక్కడ మేకు దిగబెట్టారు, ఈ మేకులు గొడవ ఏంటి అన్నదానికి జీసస్ క్రైస్ట్ని సిలువ వేయటానికి ఏమన్నా సంబంధం ఉందా? జీసస్ క్రైస్ట్ సిలువ చేతికి మేకు వేశారు. ఇక్కడ తలకి నుదిటి మీద సో మేకు దగ్గొట్టారు. అసలు దానికి దీనికి సంబంధం ఉంది. నేను చెప్పింది
ఇలా ఒక పార్టీ నాయకుడిని ఈ రకంగా చంపే ప్రయత్నం చేయటం అనేది చాలా తప్పు అని నేను చెప్తే, ఆ చంపే ప్రయత్నం గురించి, ఆ మేకు దిగ్గొట్టిన సంఘటన గురించి మాట్లాడకుండా ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితం ఎక్కడో జెరూసలంలోనో ఇజ్రాయెల్లోనో జరిగిన సంఘటనను తీసుకొచ్చి ఆ దేవుణ్ణి నేను అవమానించినట్టుగా మాట్లాడటం అనేది అది కావాలి అని చెప్పి కట్టుకథ అలాగా అతను అల్లి చేస్తున్నాడు. తర్వాత మైకులు మీరు పెట్టుకోండి, నేను ఇస్తున్నాను పర్మిషను, ఎవడట వస్తాడో చూస్తాను అంటే ఇంత కామన్ సెన్స్ లేకుండా ఒక వ్యక్తి మాట్లాడటం. సరే, ఎవడో మైక్ పెడతాడో నేను చూస్తాను పర్మిషన్ లేకుండా. పండగల టైంలో పర్మిషన్ తీసుకుని, అది కూడా ఆ డెసిబల్స్ లోపుగానే ఉండాలి. అనుమతి లేకుండా ఎవడైనా మైక్ పెడితే చట్ట ప్రకారం ₹1,00,000 జరిమానా, 5 సంవత్సరాల వరకు కూడా కారాగార శిక్ష చట్టంలోనే ఉంది. సో అంచేత పర్మిషన్ లేకుండా ఎవడైనా ఈ లిల్లీగాడు చెప్పాడనో ఇంకో సిల్లీగాడు చెప్పాడనో, ఓన్లీ నియోజకవర్గంలో నేను దేవాలయాల్లోనూ తీసేశాను, అన్ని దేవాలయాల్లో అంటే అనుమతి లేకుండా ఉన్నవన్నీ, ఎవరికీ లేదు అనుమతి. అలాగే చర్చిల్లో కూడా తీసివేయటం జరిగింది. సో కాబట్టి వాడేదో చెప్పాడు, నేను చెప్తున్నానని ఎవడాడు? హూ ఈజ్ హీ? ఆఫ్టర్ ఆల్ దట్ ఇడియట్ హ్యాస్ గాట్ 71 votes. ప్రతిపక్ష నాయకుడా? ఎవడతను? పైగా అతను ఏదో కాబోయే ఏంటది డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అని అతను మాట్లాడాడు. నాకు అర్థం కాంది, అతను చీఫ్ మినిస్టర్ని ఎందుకు మాట్లాడలేదు అనేది నాకు అర్థం కాల. అంటే ఎవరితో అతను పొత్తు పెట్టుకోవాలనుకుంటున్నాడు? అంటే మెయిన్ పార్టీ చీఫ్ మినిస్టర్ అవ్వాలి, మరి ఎవరితో పొత్తు పెట్టుకోవాలనుకుంటున్నాడు? డిప్యూటీ సీఎంకి ఎందుకు తనను తాను రెస్ట్రిక్ట్ చేసుకుంటున్నాడో తెలియదు. ఏదో తనకు తాను ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్ లాగా నన్ను నాలుక కోస్తాను, ఇంకొకసారి దళిత క్రైస్తవుల గురించి మాట్లాడితే ఇంకొకసారి ఏంట్రా, నేను ప్రతిరోజు మాట్లాడుతాను దాని గురించి, మళ్ళీ మాట్లాడతాను. దళిత క్రైస్తవులకి రిజర్వేషన్స్ వర్తించవు అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. రాజ్యాంగంలో ఆర్టికల్ 341లో ఉంది. దాని గురించి మాట్లాడితే నాలుగు కోసేస్తానంటున్నాడు. ఇట్స్ ఏ క్రైమ్. ఇలాగా చంపుతానని బెదిరించటం, సమాధి కడతానని బెదిరించటం, దీస్ ఆర్ ఆల్ క్రిమినల్ యాక్టివిటీస్. మరి అంత బరి తెగించి మరాడికి చెప్పా, నిన్న సోషల్ మీడియాలో కూడా పెట్టాను, నిచ్చినేసుకోవాలరా నువ్వు నా నాలుగు కోయాలంటే పుట్టినవాడుగా అని. అసహ్యంగా ఉంటుంది నేను అలా మాట్లాడాలంటే. కానీ పరిధి దాటి ప్రవర్తించేలాగా ఇలాగా చేయటం అనేది అది కరెక్ట్ కాదు. ఆ భాష తప్పు. నాలుగు కోసి ఏం చేసుకుంటాడు అనుకుంటే పవన్ కళ్యాణ్ గారికి పంపిస్తా అంట. మనం చాలా సినిమాల్లో చూసాం. ఏంటి, చాలా సినిమాల్లో, ఎస్పెషల్లీ క్రైమ్ సినిమాల్లో విలన్ గాడు ఆ హీరోని భయపెట్టాలి అంటే ఆ హీరోకి బాగా కావాల్సిన వాళ్ళని ఎవరినన్నా, వాళ్ళ తమ్ముడిదో అన్నయ్యదో ఎవరిదో చెల్లెలు భర్తదో ఏదో ఆ టైప్ హీరోకి క్లోజ్ క్యారెక్టర్కి ఏదో ఏదో ఏలో కాలో ఏదో తీసేసి పార్సల్ చేసి పంపితే హీరో భయపడిపోతాడని చెప్పి వెళ్ళను అనుకుంటాడు. ఇక్కడ సరే నన్ను జీరో అనుకున్నాడేమో, మరి నా నాలుగు కోసి పవన్ కళ్యాణ్ గారికి పంపించేస్తే పవన్ కళ్యాణ్ గారు
భయపడిపోయి ఆయన కూడా ఈ సనాతనవాదం నుంచి హిందుత్వం నుంచి భయపడి తెగిన నా నాలుక చూసి ఆయన భయపడి శ్రావణ్ కుమార్ గారు నన్ను క్షమించండి అని చెప్పి అడుగుతారని చెప్పి మరి లిల్లీ అనుకుంటున్నాడా అనేది నాకైతే అర్థం కాల. సో మరి ఇక్కడ ఇటువంటి ఆరోపణలు చేసినప్పుడు ఎస్ ఇట్ కమ్స్ అండర్ క్రిమినల్ యాక్టివిటీ. పొద్దున్న నన్ను అడిగారు, ఒకళ్ళిద్దరు ఫోన్ చేశారు, మీరేమైనా కంప్లైంట్ ఇద్దాం అనుకుంటున్నారా, వీడి మీద కంప్లైంట్ ఇద్దాం అనుకుంటున్నారా, ఎందుకంటే అతను ఒక హత్యకు ప్రేరేపించే విధంగా మాట్లాడాడు, సమాధి కడతానన్నాడు, నాలుగు కోసి వేరే వాళ్ళకి పార్సిల్ చేస్తానన్నాడు. మరి ఈ రకంగా వ్యక్తిగతంగా హింసించే విధంగా, ఇప్పుడు ఏదో నాకు ఏదో పందిలో ఉన్నాడు, ఏదో ఉన్నామంటే అది ఓకే, అది పరువు నష్టం. సో పరువు నష్టం కేసు వేసుకుంటాం, పరువే లేనివాడి మీద అడిగి అసలు పరువే లేదు, ఎంతగానే వేస్తాం, ఏమని వేస్తాం. సో ఈ కేసులన్నీ వేస్ట్. కానీ ఇక్కడ మాట్లాడింది ఫిజికల్గా మాట్లాడాడు. సో ఫిజికల్గా మాట్లాడినప్పుడు కేసు పెడతావా అని నన్ను అడిగితే ఆలోచించాను నేను కూడా. కానీ కాస్త సంయమనం. ఎందుకంటే మొన్న మధ్య పవన్ కళ్యాణ్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఏమని చెప్పారు మీకు గుర్తుందా? నేను హోమ్ మినిస్టర్ అయితే అంటే నేను హోమ్ మినిస్టర్ కానందువల్ల ఈ క్రిమినల్స్ ఎలా ఎవరెస్ట్ వచ్చినట్టు వాళ్ళు ఉన్నారు అని. అటువంటి క్రిమినల్ ఏడు బరి తెగించి బజార్లమ్మట తిరుగుతూ, మరి ఆడికి పర్మిషన్ ఎవరు ఇచ్చారో, ఇలాగా బరి తెగించి మాట్లాడే వాళ్ళకి ఎవరు ఎందుకు ప్రోత్సహిస్తున్నారో తెలియదు. మరి బరి తెగించి మాట్లాడి ఎలా చేశారు క్రిమినల్ లాగా. సో ఇటువంటి క్రిమినల్స్ ఆట కట్టిస్తాను అని, హోమ్ మినిస్టర్ అయితే ఆట కట్టిస్తానని పవన్ కళ్యాణ్ గారు అన్నారు. సో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు అంటే ఆయన ఊరికేనే మాట్లాడరు. ఎందుకంటే కూటమిలో ఒక ప్రముఖ నాయకుడు ఆయన. మరొక కూటమిలో తెలుగుదేశం పార్టీ తర్వాత ఎక్కువ స్థానాలున్న పార్టీ నాయకుడిగా, ప్రజల్లో ఎంతో ఆదరాభిమానాలున్న వ్యక్తిగా మరి ఆయన ఆ మాట హోమ్ మినిస్టర్ అయితే అన్న మాట అన్నారు. కాబట్టి చూద్దాం మరి రేపు కేంద్రంలో ఒక వారం రోజుల్లో అన్ని ఇవాళ పేపర్లో కూడా వచ్చినాయి, అన్ని పేపర్లలో సాక్షితో సహా కేంద్రంలో త్వరలో ఇది క్యాబినెట్ ఎక్స్పాన్షన్ అని, ఆ తర్వాత రాష్ట్రంలో అని. ఏమో పవన్ కళ్యాణ్ గారు హోమ్ మినిస్టర్ అయితే, ఎందుకంటే నా నాలుక ఆయనకే కానుగ్గా భయపెట్టే విధంగా ఇస్తానన్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు హోమ్ మినిస్టర్ అయ్యాక నేను ఖచ్చితంగా కంప్లైంట్ ఇద్దాం అనుకుంటున్నాను. అంటే అతను దళితుల ఓట్లు తెలుగుదేశానికి మళ్లించాలని చూస్తున్నాడా, లేకపోతే హిందువుల ఓట్లు జగన్కి మళ్లించాలని చూస్తున్నాడా? కొత్త అనుమానం వస్తుంది. ఎందుకంటే ఈ మధ్యన జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఏదో హిందూ వేషం వేస్తున్నాడు ఎక్కువ. మరి ఈయన దళిత ద్వేషి అన్న ఇమేజ్ తీసుకొచ్చి
ఆయనకి హిందువులను దగ్గర చేయాలని చూస్తున్నాడా, లేదంటే ఈ ఏమో చెప్పలేం, బాబు గారిని హిందూ ద్వేషగా చూపెట్టి హిందువులను పూర్తిగా దూరం చేసి ఏమో మరి కన్ఫ్యూజ్ చేశారా? మీరేదో మాట్లాడి ఇతనేదో మాట్లాడి మొత్తం మీద నన్ను కన్ఫ్యూజ్ చేయకండి. ఇప్పటికే నా నాలుగు ఏమైపోతుందో అన్న భయంలో నేనున్నాను. మళ్ళీ ఇలా మీతో మాట్లాడాలంటే నాకు నాలుగు ఉండాలి, లేదంటే అదేదో సినిమాలో సుబ్బరాజుకి నాలుగు పోదా అంటూ ఉంటుంది. ఏ సినిమా అది? ఏదో మహేష్ బాబు సినిమా. సుబ్బరాజు మాట పోద్ది అనమాట, ఫు అని గాలి ఊస్తే అదేదో మాటలాగా వస్తుంది. పోకిరి కాదు, ఏదో సినిమా. సర్లే ఏదోట్లే. సో అలాగ అయిపోద్ది. సో అంచేత నా నాలుగు ఉండగానే మీరు చక్కగా మాట్లాడించేసుకుని. అంటే మీకు నాలుగు తీసేస్తారని మీకు కాన్ఫిడెన్స్ గా ఉందంటారు సార్. మీరు మాట్లాడతారు నాలుగు తీసేస్తారు అంటున్నారు. అంటే అన్నాడు కదా, అంటే బొత్తిగా పట్టించుకున్నట్టుంటే ఫీల్ అవుతాడండి అంతే. అన్న మాటలే గౌరవం ఇచ్చి కొంచెం భయపడుతున్నారు సార్. అది భయం అభినయిస్తున్నాం. ఎందుకంటే నాకు సిఆర్పిఎఫ్ ఉందమ్మా, మెషిన్ గన్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర. కనీసం 200-300 మందిని షూట్ చేసిన తర్వాతే ఎవడైనా దగ్గరికి రాగలరు. సో అంచేత ఆ భయం నాకు లేదు. కానీ అట్లీస్ట్ సాయంత్రం మళ్ళీ ఈహా ఛానల్లోనో సాక్షి ఛానల్లోనో నా దెబ్బకు భయపడిపోయాడని చెప్పి ఈ మధ్యన సూట్ కలర్ మార్చాడు చూసారా? మరి నీల్ కుమారుడు అంటున్నారని చెప్పి ఆడ కొంచెం బ్లాక్ చేశాడు. డెఫినెట్గా ఇప్పుడు మరుగుజ్జోడు సూట్ వేసుకుందానికి నేను సూట్ వేసుకుందానికి తేడా ఉండదంట. అది చెప్పిన దాంట్లో తప్పే ఉంది, కరెక్ట్గా చెప్పాడు. కాకపోతే ఆడి మీద నాకు గుంట ఎక్కువ పడుద్ది. ఆడికి మీటర్ చాలు, ఇంత ఉంటాడు, నాకు 2 మీటర్లు ఆడద్ది. మరి హైట్ ఉందా వెయిట్ ఉంది కదా, తప్పేం మాట్లాడాడు పాపం. నాకు చిన్న గుడ్డ సరిపోద్దిరా సూట్కి, నీకైతే భీమవరం షాపులన్నీ కావాలన్నాడు. అంటే భీమవరం అంటే ఒక చిన్న ఊళ్ళో ఉంది ఆడికి. భీమవరంలో 2 మీటర్లు దొరకదా? భీమవరం గురించి తెలియదు ఆడికి. ఆడికి ప్యాంట్కి అండర్వేర్కి దేనికి పెద్ద తేడా ఉండదు కదా. సరే ఎనీహో, ఆడి సంస్కారహీనుడు, మనం మన సంస్కారం మర్చిపోకూడదు కాబట్టి ఎందుకంటే ఎక్కువ మాట్లాడకూడదు. ఇంకేమన్నా సందేహాలు ఉన్నాయా? దీని మీదే సార్ చంద్రబాబు నాయుడు గారిని కానీ లోకేష్ గారిని కానీ ఓరి బాబే వదిలేరా బాబు ఇంకా దాన్ని. ఈ అనుమానాలు తగలయా? సో అంటే అనుమానం రావడం సహజం, కానీ డెఫినెట్గా అటువంటి యూజ్లెస్ ఫెలోతో ఎవరు కూడా మాట్లాడరు. అనుమానం రావడం సహజం. అనుమానం వచ్చే విధంగా అతను ఆ ట్రిక్ ప్లే చేసి ఉండొచ్చు, అంతే తప్ప అనుమానాలు మీరేమీ పెట్టుకోవద్దు. ఖచ్చితంగా వీలైనంత త్వరలో నేను కంప్లైంట్ ఇచ్చే అవకాశం నాకు వస్తుందని ఊహించుకుంటున్నా.